హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయి 9 months అవుతుంది. సో 9 months తర్వాత నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది, నా రిజల్ట్ ఎలా ఉంది, అండ్ 9 months తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది టోటల్గా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా నా 9 months హెయిర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది నేను బయటికి వెళ్ళి అయితే మీకు లైవ్లో చూపిస్తాను. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయి 9 months అవుతుంది గైస్. సో రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ లైక్ క్రౌన్ ఏరియా కావచ్చు, ఈ సైడ్స్ కావచ్చు అండ్ ఫ్రంట్ లైన్ కావచ్చు. సో ఇదన్నమాట. సో ఇలా ఉంది గైస్. ఒకటి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే 9 months తర్వాత ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా బాగా వస్తుంది అందరికీ. సో నాకు కూడా బాగానే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ అనేది కొద్దిగా నాకు థిన్నింగ్ అనేది స్టార్ట్ అయింది గైస్. లైక్ ఈ ఏరియా అన్నమాట. సో ఈ థిన్నింగ్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ కూడా నేనే అన్నమాట. రీజన్ వచ్చేసి నేను ప్రాపర్గా అయితే మెడిసిన్ అయితే తీసుకోలేదు లాస్ట్ 2 months నుంచి. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనేది అయ్యింది నాకు. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఇలాగా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డెఫినెట్లీగా మెడిసిన్స్ని అయితే స్టాప్ చేయొద్దు గైస్. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. సో నేను డీటెయిల్గా టోటల్గా వీడియోలో అయితే చెప్తాను. సో నా రిజల్ట్ మీకు ఇప్పుడు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి. నాకు ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అనేది బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో ఆ హెయిరే కొద్దిగా నాకు థిన్నింగ్ అనేది స్టార్ట్ అయింది అది. సో డీటెయిల్గా నేను మీకు వీడియోలో అయితే చెప్తాను. సో ఇది గైస్ నా 9 months కండిషన్ అనేది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లాంగ్ టైం మన హెయిర్ బాగుండాలంటే ఏం చేయాలి అనేది టోటల్గా నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను నార్మల్గా అందరిలాగానే ఒక 6-7 months మెడికేషన్ యూస్ చేసి తర్వాత స్టాప్ చేద్దామని 7 months తర్వాత నేను మెడికేషన్ అనేది టోటల్గా స్టాప్ చేసిన. మినాక్సిడిల్ కావచ్చు, బయోటిన్ టాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా కానీ నేను ఆల్మోస్ట్ ఒక 1 month వరకు అసలు వాటి జోలికే వెళ్ళలేదు, టోటల్ స్టాప్ చేసిన. అయితే ఏమైందంటే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. దానికి అసలు నాకు ఏం ఎఫెక్ట్ అనేది పడలేదు. బట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటుందో, అంటే మనకు ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కాకుండా వేరే హెయిర్ ఏదైతే ఉంటుందో అది అనేది థిన్నింగ్ అవ్వడం స్టార్ట్ అయింది గైస్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రాపర్గా డైట్ కూడా నేను మెయింటైన్ చేయలేదు. సో దానివల్ల నాకు ఈ ఏరియా క్రౌన్ ఏరియా ఉంది కదా, క్రౌన్ ఏరియాకి కొద్దిగా కింద కానీ ఈ సైడ్స్ కానీ, సో ఇక్కడ అనేది నాకు లైట్గా థిన్నింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే హెయిర్ ఫాల్ అవ్వడం, బెడ్ మీద లేకపోతే మనము హెడ్ బాత్ చేసినప్పుడు కూడా అక్కడ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాను నేను. అంటే ఒక 1 month వరకు, అంటే 7th month నుంచి 8th month వరకు అసలు మెడికేషన్ యూజ్ చేయట్లే. సో ఈ పీరియడ్ అంతా నేను టోటల్గా నాకు వర్క్ ఉండడం వల్ల కొద్దిగా బిజీగా కూడా ఉన్నాను. సో దానివల్ల నేను ఎక్కువగా అయితే కేర్ చేయలేదు హెయిర్. బట్ టోటల్గా సడన్గా నా హెడ్ చూసేసరికి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా భయం అయిపోయింది. అంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందా ఏంటనేది. సో తర్వాత నేను డాక్టర్ని కూడా రీసెంట్లీగా పిఆర్పికి వెళ్ళినప్పుడు కన్సల్ట్ అయ్యాను. అప్పుడు డాక్టర్ కూడా అన్నారు, డెఫినెట్లీగా నువ్వు మినాక్సిడిల్ అండ్ ఏదైతే బయోటిన్ టాబ్లెట్స్ ఉంటాయో ఇవి మాత్రం కంటిన్యూ డెఫినెట్లీగా చెయ్యు. లేకపోతే మళ్ళీ ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేది అది మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే డెఫినెట్లీగా ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ మిస్టేక్ అనేది కాదు, ఇది మన మిస్టేక్. మనం ప్రాపర్గా మెడికేషన్ యూస్ చేసుకొని ప్రాపర్గా డైట్ని మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకు ప్రాబ్లం అనేది ఉండదు. బట్ హెయిర్ బాగా వచ్చిందని తర్వాత ఇంకా వదిలేస్తే అయిపోతుందని లైట్ తీసుకుంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే డెఫినెట్లీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మీరు లాంగ్ టైం మన హెయిర్ బాగుండాలంటే డెఫినెట్లీగా మినాక్సిడిల్ అండ్ బయోటిన్ టాబ్లెట్ని మాత్రం మనము లాంగ్ టైం యూస్ చేయాల్సిందే. అట్లీస్ట్ మెడికేషన్ని మీరు కంటిన్యూ చేయకపోయినా కానీ ప్రాపర్గా డైట్ అనేది మీరు ఫాలో అవుతే సో దానివల్ల కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. డైట్ మెయింటైన్ చేయకపోయినా కానీ, మెడికేషన్ తీసుకోకపోయినా కానీ ఎగ్జిస్టింగ్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ అనేది డెఫినెట్లీగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకైతే ఈ క్రౌన్ ఏరియా అండ్ ఇక్కడైతే ఈ మిడిల్ ఏరియా ఉంది కదా, ఇక్కడైతే థిన్నింగ్ అనేది స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ మెడికేషన్ యూస్ చేయకపోవడం వల్ల. సో ఇప్పుడు నేనైతే మెడికేషన్ని ప్రాపర్గా యూస్ చేస్తున్నాను.
సో మీరు కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత లాంగ్ టైం మన హెయిర్ బాగుండాలి అనుకుంటే డెఫినెట్లీగా మెడికేషన్ని మాత్రం అస్సలు స్టాప్ చేయకండి. సో దిస్ ఈజ్ మై సజెషన్ అనుకోవచ్చు, లైక్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.